హలో, నిన్న నేను వైజాగ్ వచ్చానండి. అయితే ఈరోజు సబ్బవరంలో ఉన్నాను. మన అందరికీ తెలుసు కదండి, సువర్ణ భూమి అంటే నమ్మకం. సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. సువర్ణ భూమి గురించి నేను మీ అందరికీ చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సువర్ణ భూమిలో వెంచర్ స్టార్ట్ అయింది. మీరాబాయి వెంచర్ అనమాట. కంప్లీట్గా 41 ఎకరాస్లో ఫేజ్ 1 ఫేజ్ 2, ఫేజ్ 1 20 ఎకరాస్, ఫేజ్ 2 21 ఎకరాస్ అనమాట. సో వెంచర్కి మనం వచ్చేసాము, కానీ రావడానికి మీకు రూట్ క్లియర్గా ఉండడం కోసం నేను వచ్చేటప్పుడు మిడిల్లో మొత్తం షూట్ చేశానండి. ఒకసారి ఆ రూట్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఇది సబ్బవరం టు రాయ్పూర్ హైవే అండి. ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలి అంటే చిన్న ఊర్లో నుండి రావాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఇక్కడ నుండే డైరెక్ట్గా మనకి రింగ్ రోడ్ కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ 15 to 20 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. కొంచెం దూరంగా ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్లో ఇల్లు తీసేసుకొని ఒక 4 మొక్కలు పెట్టుకొని మనకంటూ ఒక పెరటు చేసేసుకొని అందులో ప్రశాంతంగా ఉండాలని నేను మా ఆయన ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. సో మీకు బండ గుర్తు ఏంటి అంటే దామోదర్ లా యూనివర్సిటీ అండి, ఇక్కడ దగ్గరలో ఉంటుంది. అరిటైన్ యూనివర్సిటీ వెళ్ళే రోడ్ అనమాట. సో మీకు అన్నీ రావడానికి ఈజీగా ఉండడం కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇదే దారిలో పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యారిటైన్ యూనివర్సిటీ అండి. దాని పక్కనే మనకి పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఉంటుంది. సో మీకు చాలా ఈజీ. అంతేకాకుండా జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం చూస్తున్న వెంచర్ అనమాట. ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. పెట్రోలియం యూనివర్సిటీ 300 ఎకరాస్ క్యాంపస్ అండి. మ్యారిటైన్ ఏమో 500 ఎకరాల క్యాంపస్ అనమాట. ఇప్పుడు వెంచర్కి మనం వెళ్తున్నాము. సువర్ణ భూమి కంపెనీలో మీరాబాయి వెంచర్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది. సో లోపలికి వెళ్తున్నాము. కంప్లీట్గా 41 ఎకరాస్ అనమాట. ఫస్ట్ ఫేజ్ ఏమో 20 ఎకరాస్, సెకండ్ ఫేజ్ 21 ఎకరాస్ అనమాట. ఒక్కొక్క ప్లాట్ మీకు 150 గజాల నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ మన చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదండి, అలాగే మన అమ్మ మాట జయమ్మ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెంచర్లో ప్లాట్ తీసుకున్నారనమాట. నాకు అమ్మ మాట అమ్మే చెప్పారనమాట, స్వప్న ఎల్లురా బాగుంది అని. సో మాట విని ఇక్కడి వరకు వచ్చాను. అండ్ చాలా ప్రశాంతంగా ఉందండి, ఊరైతే చాలా బాగుంది. సో మీరు కనుక వైజాగ్ చుట్టుపక్కల కానీ ఏపీలో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నమ్మకమైన ప్లేస్ని అందరికీ చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. మీరాబాయి వెంచర్ గురించి గోవింద్ గారు మీరే చెప్పాలి. మేడం ఇది కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ మేడం. మనం 2 phases కింద డెవలప్ చేస్తున్నాం మేడం. ఫేజ్ 1 ఫేజ్ 2 మేడం. మా వెంచర్ వచ్చేటప్పటికి మీరాబాయి అనే ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తున్నాం మేడం. విల్లాస్ ఇస్తున్నాము, డూప్లెక్స్ విల్లాస్ ఉంటాయి, సింప్లెక్స్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి మేడం. జనరల్గా మా కంపెనీ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మేడం, ఈరోజు సిటీలో అనుకో మేడం, ఒక మిడిల్ క్లాస్ కానీ ఒక హై మిడిల్ క్లాస్ కానీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకో మేడం, 50 నుండి 60 లక్షల బడ్జెట్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాం. అదే బడ్జెట్లో అదే అమౌంట్ బడ్జెట్లో మన ఇక్కడ ఒక 150 గజాల్లో 1300 SFTలో ఒక డూప్లెక్స్ విల్లా ఇస్తున్నాం మేడం. సూపర్ కదండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం బ్యాంక్ లోన్తో స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ ఓపెన్ ప్లాట్ అనుకో మేడం, పర్ స్క్వేర్ యార్డ్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మేడం. సో మనకి ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. లోన్ ఫెసిలిటీస్ ఉంది మేడం. బ్యాంక్ లోన్ వస్తుంది మేడం. బ్యాంక్ లోన్ ఉంటుంది. టాటా క్యాపిటల్ నుంచి మనకి ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఉంది. నెక్స్ట్ అలాగే మనకి వేరే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ వెంచర్లో ల్యాండ్ తీసుకున్నాము. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి ఏదైనా అర్జెంట్గా అవసరం వచ్చింది అంటే ల్యాండ్ పేపర్స్ పైన మనకి లోన్ వస్తుంది. యా షూర్ మేడం, వస్తుంది మేడం. మెయిన్ మా కంపెనీ తాలూకా కాన్సెప్ట్ ఏంటంటే మేడం, సిటీలో ఎవరైనా ఒక 50-60 లక్షల అపార్ట్మెంట్ కొనుక్కుంటే కొద్ది రోజుల తర్వాత దానికి అప్రిషియేషన్ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా డిప్రిషియేషన్ అనేది వస్తుంది. అపార్ట్మెంట్స్ అంటే నా ఉద్దేశంలో కింద మనది కాదు, మీద మనది. ఎస్ మేడం. ఇక్కడ ఏంటంటే అదే బడ్జెట్లో 150 yards 39 SFT డూప్లెక్స్ విల్లా మేడం. సూపర్. దానికి 80% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓపెన్ ప్లాట్ కొనుక్కొని 80% బ్యాంక్ లోన్ వస్తుంది, విల్లా కొనుక్కొని 80% బ్యాంక్ లోన్ వస్తుంది. సో ప్రాజెక్ట్ చూడండి ఒకసారి, గోవింద్ గారు అండ్ తులసి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతా దేనికది వెంచర్ రెడీగా ఉంది. సో మినిమం మన దగ్గర కొనాల్సింది 150 మేడం, మినిమం 150 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ నుండి మీకు కొంచెం జూమ్ చేస్తే చూసారా యూనివర్సిటీ కనిపిస్తుంది. గోవింద్ గారు ఇక్కడ కంప్లీట్ గా 3 యూనివర్సిటీస్ కదా దగ్గరలో. అవునండి. సో 3 యూనివర్సిటీలు ఉన్నాయి మేడం మన వెంచర్కి వెరీ నియర్ బైలో. ఇప్పుడు కనబడుతుంది మరైన్ యూనివర్సిటీ అండ్ పెట్రోలియం యూనివర్సిటీ మేడం. పెట్రోలియం యూనివర్సిటీ, అలానే లా యూనివర్సిటీ ఉంది మేడం. జనరల్గా సబ్బవరం అంటే ఎడ్యుకేషన్ లబ్ మేడం. మన ఏపీకి ఎడ్యుకేషన్ లబ్ ఏదంటే సబ్బవరం మేడం.
ఇప్పుడు మనం ఈ వెంచర్లో ప్లేస్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మనం విల్లా తీసుకుంటే కట్టించేస్తారు కదండి, అవును మేడం. మనం రెంట్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, యూనివర్సిటీ వాళ్ళైనా తీసుకుంటారు. Yes, madam. సో ఇదంతా లొకేషన్ అండి, బాగుంది కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమీ లేకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 5 years తర్వాత అసలు మనమే గుర్తుపట్టలేనంత చేంజ్ అయిపోతుంది. అండ్ ఏదైనా సరే మనుషులు పెరుగుతున్నారు కానీ ల్యాండ్ పెరగదు కాబట్టి Yes, madam. సో ఉన్న మన మనీని ల్యాండ్ మీద, అది కూడా నమ్మకమైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. మీరాబాయి వెంచర్ 150 గజాలలో కట్టిన ఇల్లు చూస్తున్నాము. సో ఇప్పుడు ఇది 150 గజాల్లో కట్టినదండి. అవును మేడం. సో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంది. అవును దీనికి అరౌండ్ కాస్ట్ ఎంత పడొచ్చు? దీనికి ఇది సింప్లెక్స్ మేడం. సింప్లెక్స్ వచ్చేటప్పటికి 50 lakhs మేడం. 50 lakhsలో మీకు ల్యాండ్ విత్ కన్స్ట్రక్షన్తో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. అదే మనకి డూప్లెక్స్ అయితే ట్రిపుల్ బెడ్రూమ్ అయితే విల్లా వచ్చేసి 89 పడుతుంది మేడం. G+1 అండ్ డూప్లెక్స్ లాగా ఎస్ వస్తుంది. ఎవరైనా తీసుకున్నారనుకోండి ప్లేస్, అవును సో వర్క్ నడుస్తున్నప్పుడు మేము తెలంగాణలో ఉంటాము, గ్రూప్ లో ఏమైనా అప్డేట్స్ ఇస్తూ ఉంటారా? డైలీ మేడం తప్పకుండా డెవలప్మెంట్ అనే ఒక Every గ్రూప్ week ఉంటుంది ఒకసారి మేడం. మీకు updates వస్తూ వీక్లీ అప్డేట్స్ వచ్చేస్తాయి. వాట్ అబౌట్ వాటర్ అండ్ ప్రజెంట్ ఆల్రెడీగా అక్కడ హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళు బోర్ వేసుకున్నారు. 40 feet మనకు వాటర్ వచ్చింది మేడం. ఇది అంటే మీరు దూరంగా ఉంటారు, మీకు వచ్చే డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలి అని నేను అడుగుతున్నానండి. ఇప్పుడు మరి 41 acres లో అందరూ వచ్చేసామండి, మరి మేము ఫంక్షన్స్ చేసుకోవాలంటే Yes, మేడం. దానికోసమని ఇప్పుడు అమ్యూనిటీస్ ఉన్నాయి మేడం. అమ్యూనిటీస్ ఉంది, దాంట్లో మన అమ్యూనిటీస్ డెవలప్ చేస్తాం మేడం. ఫంక్షన్ గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ఏవైతే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం మేడం. Phase 2 21 acres కూడా ఎక్స్క్లూజివ్ విల్లాస్ వస్తాయి మేడం. Villas. అందులో విల్లా అయితేనే అక్కడ బుకింగ్ తీసుకుంటాం. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాకింగ్ చేయడానికైనా, పిల్లలు ఆడుకోవడానికైనా, ఫంక్షన్ హాల్స్కైనా మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ 41 acresలోనే మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. మనం అన్ని ఇల్లులు కడుతున్నాం కదండి, ఫేసింగ్ ఏమున్నాయి? ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ మేడం. ఓన్లీ 2 phases. దాకా 150 గజాలలో మనం డబల్ బెడ్రూమ్ చూసాం కదా, ఇది 200 గజాలలో డూప్లెక్స్ చూస్తున్నాం. ఇందులో ఎన్ని బెడ్రూమ్స్ వస్తాయండి? మేడం ఇందులో 4 bedrooms వస్తాయి మేడం. 4 bedrooms వస్తాయి. అంతేకాకుండా ప్లాంటేషన్ కూడా మంచి మామిడి Yes, చెట్టు madam. పెట్టారు. అన్ని ప్రతి ఒక్క ఇంటికి మామిడి చెట్టు, పనస చెట్టు. ఎస్ మేడం. మా సైట్కి ఏ సీజన్లో కస్టమర్ వచ్చినా కూడా ఒక ఫ్రూట్ తినే విధంగా మేము డిజైన్ చేస్తాం మేడం. అంటే నేను కూడా నేచర్ లవర్ని అండ్ చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి. సో పెద్ద ఫ్యామిలీ, కొంచెం పెద్ద హౌస్ కావాలి అంటే 200 గజాలలో 4 bedrooms అన్నమాట, కింద అండ్ పైన. కింద ఎన్ని బెడ్రూమ్లు వస్తాయండి? మనకి కిందన వచ్చేటప్పుడు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మేడం. హాల్, దేవుని రూమ్, సింగిల్ బెడ్రూమ్, ఎస్ మేడం. కిచెన్ వస్తుంది మేడం. పైన 2 bedrooms హాల్ వస్తాయి మేడం. ఇంకా పైన వచ్చేటప్పుడు ఇంకో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మేడం. ఓకే, కావాలి అంటే టెర్రస్ పైన గార్డెన్ మనం కూడా పెడుతున్నాం మేడం పైన. పైన టీవీ ఏరియా కూడా ఉంటుంది. మేడం. మరి బాల్కనీ చాలా పెద్దగా ఉంది. ఇటు సైడ్ చూస్తే ఇది కూడా సింప్లెక్స్ ఏనంటండి. అవును మేడం. మామూలుగా మనము ఈస్ట్ ఫేస్ అంటే సెంటిమెంట్ గా తీసుకుంటాం కానీ వెస్ట్ ఫేస్ ఎప్పుడు స్పేషియస్ ఉంటుంది. ఎస్ మేడం. కన్స్ట్రక్షన్ కి ది బెస్ట్ అనేది వెస్ట్ ఫేసింగ్ మేడం. ఆ విషయంలో మన పూజ గురువులు సాగంటి కోటేశ్వర గారు తీసుకుంది వెస్ట్ ఫేసింగ్ మేడం. చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకుంది వెస్ట్ ఫేస్. అండ్ ఇప్పుడు మనకి వర్షం పడ్డా కూడా, ఎంత పెద్ద వర్షం పడ్డా ఆగిపోయిన తర్వాత ఎక్కడో ఒక చుక్క నీరు కూడా ఉండదండి. ఈ ప్లేస్ చాలా బాగుంది కదండి. మనకి శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు గారు మూవీ లాగా ఉంది సెటప్. రచ్చబండ అంట ఈ ప్లేస్ పేరు. ఈ వెంచర్ కి హైలైట్ అండి ఈ ప్లేస్. ఇలాగే ఉంచేస్తారా ఫ్యూచర్ లో కూడా? 100% ఇలాగే అలాగే ఉంటుంది. ఉంచేస్తాం మేడం. పెద్దవాళ్ళు వచ్చి కూర్చోడానికి హ్యాపీగా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చాయండి మ్యాంగోస్. బాగా వచ్చింది. సో ఈ ప్లేస్ చాలా బాగుందండి. వచ్చిన తర్వాత మొత్తం వెంచర్ చూసి ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకోండి మీరు, బాగుంది. మెయిన్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం ఇల్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాము, ప్లాట్కి ఇన్వెస్ట్ చేసేసాము, ఎప్పుడైనా మనీ టైట్ అయింది, ఏం చేయాలో అర్థం కాని ఇంట్లో బంగారం ఉన్నట్టే. సో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నీ లీగల్గా చాలా నమ్మకమైన డాక్యుమెంట్స్తో పాటు మంచి ప్లేస్లో మనం ఇల్లు కొనుక్కుంటున్నాము అనే తృప్తి మనకు ఉంటుంది. పిల్లలకి గర్వంగా మనం ఆస్తులు కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లేస్ కొన్నారనుకోండి, ప్రతిసారి వచ్చి మా ప్లేస్ ఇక్కడ ఎలా ఉంది, మా ప్లాట్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఏదైతే మీకు ప్లాట్ సేల్ చేస్తుందో ఆ పేపర్స్లోనే, మీకు పేపర్ వర్క్లోనే మెయింటెనెన్స్ కంపెనీ తీసేసుకుంటుంది 10 years వరకు. అయితే దానికి మామూలుగా 50,000 ఛార్జ్ చేస్తారు. బట్ మన ఛానల్ నుండి వచ్చి మీరు పర్చేస్ చేస్తే మీకు అగ్రిమెంట్తో సహా ఇస్తారు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇన్ కేస్ మీరు మీ ప్లాట్లో ఏమైనా చెట్లు నాటించాలి అనుకుంటే మీకు నచ్చిన చెట్లు పర్చేస్ చేసుకోవడానికి మీరు కాస్ట్ ఇవ్వాలి, కానీ నాటించడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మామూలుగా అయితే 25,000 ఛార్జెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు కంప్లీట్గా 75,000 మన ఛానల్ నుండి ప్లాట్ తీసుకుంటే మీకు బెనిఫిట్స్ యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లాట్ కొంటే దాన్ని కొనడం కాదు, ఫస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి ఆ భయం ఒకటి ఉంటుంది. అది ఆ టెన్షన్ ఫ్రీగా మనకి విత్ డాక్యుమెంటరీ వస్తుంది అన్నమాట.
క్లియరా ఇప్పుడు మీకు? నాకైతే క్లియర్. సో మంచి ప్రాజెక్ట్ నేను చూపించానని హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా